డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని వీళ్ళని లాగేస్తారనమాట. వీళ్ళు 2004 నుంచి వెర్రి తలలు వేస్తుందంట ఈ రాజకీయము, ఎమ్మెల్యేల యొక్క పనితీరు. కానీ అప్పటి నుంచి మొదలైనటువంటి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొదలైందంట ఎమ్మెల్యేలకు స్వేచ్ఛను ఇవ్వడం, సంపాదించుకోవడం. అప్పటి నుంచి అలవాటైందంట. అది వెర్రి తలలు వేసి ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి సంపాదించుకోవడమే మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళే సమస్యగా మారి లేని అధికారాలను కల్పించుకొని ప్రజలు శ్వాస పీల్చాలంటే కూడా తమ అనుమతి తప్పనిసరి అని చెప్పి ఎమ్మెల్యేలు ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. జగన్ అలవాటు ఒక జాడ్యంగా మారిందంట. కొంచెం అన్న మనకు సెన్స్ ఉండాలి. ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదనే కదా, సర్పంచులు కూడా సంపాదించుకునే మార్గాలు లేవనే కదా, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైసీపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎవరు సంపాదించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. కళ్ళ ముందే కనిపిస్తుంది కదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ రకంగా చేశారో. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు వీళ్ళు. ఎవరో చిత్తూరుకి ఏదో భూముల కోసం, ఏదో రిజిస్ట్రేషన్, సొంత ప్రాపర్టీ కోసం సంతకాలు ఏమంటారు రిజిస్ట్రేషన్ కోసం పోతే ఇక్కడ ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్పించండి అన్నారంటే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో చెప్పించారంటే. ఇది గత ప్రభుత్వంలో అధికారులు అలవాటు పడ్డారు. సో అది ఆ జాడ్యంగా కొనసాగుతుందని అలవాటు పడ్డారు. ఇది కొనసాగుతుంది. ఆఫీసులకు పోవాలంటే లంచం లేని పనులు కావట్లేదు. గత ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం. ఫైనల్గా వీళ్ళు ఏమంటారంటే, అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి కోపం తెప్పించేటువంటి 2 అంశాలు ఏం మాట్లాడారంటే వీళ్ళు ఈ ఏబిఎన్లో చేసిన కామెంట్స్ ఏంటంటే, ఎమ్మెల్యేలకు అధికారాలు తొలగించాలి. ఆ అధికారం ఆ అండ చూసుకొని కదా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పని చేయకుండా ఆపేయండి. వీళ్ళ దగ్గర చంద్రబాబు దగ్గర నివేదికలు ఉంటాయి, ఎవరెవరు ఏంటి అనేది తెలుసు. కాబట్టి అక్కడ కలెక్టర్ దగ్గర పనులు కాకుండా ఆపండి, ఆర్డీఓ దగ్గర పనులు కాకుండా ఆపండి, ఎంఆర్ఓ ఆఫీస్లో పనులు కాకుండా ఆపండి, ఎస్పీ ఆఫీస్లో పనులు కాకుండా ఆపండి. మొత్తం వాళ్ళకి సహకరించకండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇస్తే చచ్చినట్టు లైన్లో పడతారు. ఆ పని వెంటనే చెయ్యాలి. అండ్ అదేవిధంగా మరి వీళ్ళకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇందులో ఒక 25 మందిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని పార్టీ నుంచి బయటికి నెట్టేస్తే వచ్చిన నష్టం ఏముంది? ఆ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు? ఎందుకని ధైర్యం చేయడం లేదు? ఇంకొక విచిత్రం తెలుసా, ఒక టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని చెప్పాడంట. వీళ్ళు చెప్తారు, ఆ ఎమ్మెల్యే పేరు మాత్రం చెప్పారు. ఏం చెప్పారు? మళ్ళీ నక్సలైట్లు రావాలి, నక్సలైట్లు ఉన్నప్పుడే బాగుండేది, నక్సలైట్లు ఉన్నప్పుడు భయంతో పనిచేసేవారు, కాబట్టి మళ్ళీ నక్సలైట్లు వస్తేనే ఈ ఎమ్మెల్యేలకు సిగ్గు వస్తుంది, వాళ్ళు ఆ పదవుల్లో ఉండి కరెక్ట్గా ప్రజల కోసం పని చేస్తారు అని చెప్పి ఆ ఎమ్మెల్యే వీళ్ళతో చెప్పాడంట.